మరి మానవుడా, నీ పుట్టుక గురించే నీకు తెలియనప్పుడు సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తనే ఎలా ప్రశ్నిస్తావు లేడు అని? బుద్ధితో ఆలోచించాలి. ఇవి మన ఆధీనంలో లేవే, మరి ఎలా కాదనగలుగుతావు ఆ దైవాన్ని? సోదరులారా, ఆలోచించండి. కట్టుకథలు చెప్పడంలో పిట్ట కథలు కాదు, లేదు కల్పించి చెప్పడం లేదు. సోదరులారా, ఆలోచించండి. సమాజంలో సాధారణంగా మానవుడు తయారు చేసినటువంటి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. మొబైల్స్, అదేవిధంగా ఫ్లైట్స్, ర్యాకెట్స్, శాటిలైట్స్, కెమెరాస్. మనం ఇవన్నీ చూస్తున్నాం. అబ్బా, చూసిన ప్రతిసారి వీటన్నింటి పొగుడుతూ అబ్బా ఏముంది బాబు, ఏం తయారు చేస్తున్నాడు బాబు, ఎన్నో రకాలుగా వాటి గురించి మనం కొనియాడుతున్నాం, చర్చిస్తున్నాం. బా ఎలా ఉంది, ఎంత క్లారిటీ ఉంది. సోదరులరా, ఈ భూమండలంలో విలువ కట్టలేని ప్రొడక్ట్ ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది ఈ మానవ దేహమే. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్, కన్ను. ఫోన్ వచ్చినప్పుడు నాది 5 మెగాపిక్సెల్ అండి, 8 మెగాపిక్సెల్, ఏం క్లారిటీ అబ్బా. నాది 12 మెగాపిక్సెల్ అండి, ఇంకోటి అంటే నాది 15 మెగాపిక్సెల్. అసలు తప్పిపోయిపోతున్నట్టు ఫుల్ క్లారిటీ. చూసుకుంటా ఎంతోమంది లోయలోంచి పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫీ అంట, వాడి చావుకు కారణం అది సెల్ఫీ, వాడి శవానికి కారణమవుతుంది అది గ్రహించడం వల్ల. చూస్తున్న క్లారిటీ. సోదరులారా, మానవ దేహంలో ఆయన అమర్చిన ఈ కన్ను యొక్క మెగాపిక్సెల్ ఎంతో తెలుసా? 576 మెగాపిక్సెల్స్. అల్లాహు అక్బర్. 576 మెగాపిక్సెల్. లోకంలో ఇలాంటి కెమెరా ఇంతవరకు లేదు. మన కెమెరా తీయాలంటే జూమ్, ఫోకస్ అడ్జస్ట్మెంట్, లాంగ్ షార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, అది తీసుకోవాలి, జూమ్ తీసుకునేదాకా వెయిట్ చేయాలి. బట్ విత్ ఇన్ సెకండ్స్ ఎటైనా చూడు, ఫుల్ క్లారిటీ ఉన్నది ఉన్నట్టుగా. ఎవడు తయారు చేశాడు? ఏనాడైనా ఆలోచించామా? వీటితో పాపాన్ని చూడలేక చస్తూ ఉన్నాడు మనిషి. కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నావా? ఎందుకు నాకు ఈ కళ్ళు ఇచ్చాడు? చూడండి ఎంత అపురూపంగా సెట్ చేశాడు. సుబ్హానల్లా. చూడండి ఖచ్చితంగా ఎక్కడున్నాయి? నుదురు కింద కను గుంతల్లో ఈ 2 కళ్ళు పెట్టాడు. ఈ 2 నుదురు మీద పెడితే ఎవడైనా పార్టీకి పోదాం రారా అన్నాడు, చూడగా టపక్కన రాలిపోయేది. కను గుంతలో పెట్టాడు ఖచ్చితంగా. ప్రొటెక్షన్, నిర్మాణం. ఎవడు తయారు చేస్తున్నాడు? పోనీ కళ్ళు ఇక్కడ కాకుండా మోకాళ్ళలో పెట్టేశాడు అనుకోండి, ముఖం చూసుకోవాలన్న ప్రతిసారి వంగుతూ ఉండాలి, అంతే కదా. మరి కళ్ళు, మరి నువ్వు కావాలని ఇక్కడ సెట్ చేసుకోలేదు. అదే కళ్ళు కనుక మోకాళ్ళలో పెడితే ముఖం చూసుకోవడం ప్రతిసారి వంగుతూ ఉండాలి. ముద్ద తీసుకొని దానికి చూపెట్టాలి, ఇక్కడ తీసుకురావాలి, అంతేనా కదా సిస్టమ్. సృజనకారులకెల్లా ఉత్తమ సృజనకారుడు మానవుణ్ణి అత్యంత అద్భుతమైనటువంటి రూపంలో తయారు చేశాడు. సోదరు, పోనీ కళ్ళు ఇక్కడ కాకుండా పెదాల పైన పెట్టాడు అనుకోండి, పిల్లలు చూస్తారు, కార్టూన్ ఛానల్స్ వస్తాయి, అలా ఉంటాయి. ఇంకా వచ్చి ఇక్కడ కళ్ళు ఉంటాయి, అటు ఇటు. అలా లేదే, నిన్ను అందంగా తీర్చిదిద్దాడు. నీ రూపాన్ని అపురూపంగా. వల్లది యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. నీ తల్లి గర్భంలో నిన్ను ఆయన కోరిన రూపంలో అందంగా తయారు చేశాడు. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఓ మానవుడా, నువ్వు ఎలా తిరస్కరించగలవు? నడిని తిరించరికలు వెడికి నకసిక పర్యాంతం నిన్ను ఏ లోపం లేకుండా తీర్చిదిద్దాడు. ఆయన కోరుకున్న రూపాన్ని నీకు ఇచ్చాడు. ఎంత అందంగా. ఒక్క కంటి గురించి ఆలోచిస్తే చాలండి, అతడు సృష్టికర్తను గుర్తిస్తాడు. ఇప్పుడు కంట్లో జస్ట్ ఒక నీరున్నట్టు కనపడుతుందా? దీని లైసోజైమ్ అని ఒక ఎంజైమ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం దూరం నడిస్తే ఆటోమేటిక్గా మనకి ఈరోజు కాళ్ళు రాసుకుపోయాయి, నొప్పిగా ఉంది, మంటగా ఉంది అంటాం. నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళీ పునుకునేదాకా కళ్ళు, ఆ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి, పైకి కిందకి తిరుగుతుంది. ఎప్పుడైనా సరే రాపిడి జరిగిందా? ఒక్క లిమిట్గా పెట్టాడు లైసోజైమ్. మన ఇంట్లో ఈ బొద్దింకలు, బల్లులు వీటి కొడతాం ఈ హిట్, దానికంటే ఎన్నో రెట్లు ప్రమాదభరితమైంది లైసోజైమ్. కానీ కంటికి ఏమీ హాని కలిగించదు. కంట్లో ఉన్న బ్యాక్టీరియా, క్రిములన్నింటినీ చంపుతుంది, ఖచ్చితంగా విడుదల చేస్తుంది. అదే ఎక్కువైతే మళ్ళీ కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటే కనబడదు. సిస్టమ్. ఈ సిస్టాన్ని ఎవడు తయారు చేశాడు? సోదరులారా, ఎప్పుడైనా ఆలోచించామా?
మన దేహంలో ఉన్న గుప్పెడంత గుండె, అది సామెత కాదు, నిజంగానే సైంటిఫికల్గా ఎవడి పిడికిడి ఎంత ఉంటుందో అంత ఉంటుంది వాడి గుండె. ప్రతిరోజు 6,000 లీటర్ల నుండి 8,000 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. సుబ్హానల్లాహ్. ప్రతిసారి అది శుద్ధైతేనే, ప్యూరిఫై అయితేనే నీ దేహంలోనికి వస్తుంది. ఏ కరెంటు తెగన పెట్టలేదే నువ్వు. సోదరులారా, మన ఎముకలు చూసామా, స్టీల్ కంటే 5 రెట్లు దృఢమైనవి. అర్థమవుతులేదు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ తొక్కుతున్నావు, స్టీల్ ఉంది, రాడ్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అవి తుప్పు పట్టేస్తాయి. కానీ మానవుని దేహంలో ఉన్నటువంటి ఎముకలు ఎంత దృఢమైనవి. మన తాతోళ్ళు ఇలాంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని తెలియదు కాబట్టి చాలా దృఢంగా ఉండారు. 100 సంవత్సరాలు వచ్చినా వారి నడుము వంగేది కాదు. అంటే మనంతట మనం పాడు చేసుకుంటున్నాం ఇప్పుడు. అంటే అంత దృఢమైనవి. మన తొడ ఎముకుందే కాంక్రీట్ కంటే దృఢమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. సంవత్సరానికి ఎన్ని జతలు కొంటామండి చెప్పండి? సుమారు వరకు అట్లీస్ట్ 2 జతలు. 6 నెలలు కూడా ఎరిగిపోతాయి, మళ్ళీ కొనుక్కుంటాం. అంటే ఎన్ని సంవత్సరాల్లో, పుట్టిన కాడి నుంచి ఇన్ని సంవత్సరాలకి ఎన్ని జతలు ఎరిగిపోయాయి. కానీ కాలి తోలు అరిగిపోవడం లేదే. అరిగిపోయి ఎప్పుడైనా ఎముక బయటకు వచ్చిందా? థామస్ అని నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద వయసు, 63 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా చెప్పులు వేసుకోలేదు. మరి అరిగిపోలేదేంటి? సుబ్హానల్లాహ్. సోదరులారా, అంటే మానవుని దేహం అంత మహా అద్భుతమైనది. కానీ ఈ దేహాన్ని అనుభవిస్తున్నటువంటి మనం, ఈ దేహాన్ని తయారు చేసినటువంటి ఆ మహా సృష్టికర్త, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఆదేశాలు, ఇవి మనం గుర్తించలేకపోతున్నాం. అసలు ఆ దైవాన్ని నీ లోకంలోనికి ఎందుకు పంపించాడు? నహను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. సూరతుల్ వాకియా సూర నెంబర్ 56, వాక్య నెంబర్ 1 కలపాలి, 57. నహను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. మానవులారా, మేమే మిమ్మల్ని పుట్టించాము, మరి మీరు ఎందుకు ఈ సత్యాన్ని అంగీకరించరు? మానవులారా, మేమే మిమ్మల్ని పుట్టించాము. నహను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. మరి ఎందుకు ఈ విషయాన్ని మీరు ధృవీకరించరు? అఫరైతుం మా తుమ్నూన్. అది సరే, మరి మీరు నన్ను కాదనేటప్పుడు మీరు విడిచేటువంటి ఆ వీర్య బిందువు గురించి ఏనాడైనా ఆలోచించారా? ఈరోజు మూర్ఖులు, అజ్ఞానులు ఏమంటున్నారంటే తల్లిదండ్రిని కలిస్తే సంతానం జనిస్తుంది. మరి సోదరులరా, తల్లి తండ్రి కలిసిన ప్రతి సందర్భంలో ఎందుకు పిల్లలు కలగడం లేదు? అన్ని టెస్టులు చేయించిన తర్వాత, అందరి డాక్టర్లు చూపించిన తర్వాత తల్లిదండ్రులలో ఏ లోపం లేదు అనే దంపతులకు కూడా ఎందుకు పిల్లలు పుట్టడం లేదు? తండ్రి నుంచి వెలువడినటువంటి ఆ వీర్య బిందువు కోటాను కోట్ల కణాలుగా విభజన చెంది తల్లి అండాశయంలో వెలువడినటువంటి అండము 2 కలిసి అవి పిండంగా మారి నువ్వు తయారు కావాలని ఎవడు ఆదేశిస్తున్నాడు? అంతుం తఖ్లుఖూనహు అమ్ నహ్నుల్ ఖాలిఖూన్. మరి ఆ తల్లి గర్భంలో విడిచినటువంటి ఆ వీర్య బిందువుతో మానవుణ్ణి మీరు తయారు చేస్తున్నారా? అమ్ నహ్నుల్ ఖాలిఖూన్. ఆ మానవుణ్ణి, ఆ బొమ్మను తయారు చేసేది మేమా? మానవుడు ఆలోచించావా అంటున్నాడు. అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్. సృష్టికర్త లేకుండా మీరు మీ అంతటే పుట్టారా? లేదు, మీ అంతటా మీరే సృష్టికర్తలా అంటున్నాడు. అంటే నీ కళ్ళు నువ్వు తయారు చేసుకుని ఉంటే, నీ కాళ్ళు నువ్వు చెక్కుకొని ఉంటే, నీ గుండె నువ్వు కూర్చుకొని ఉంటే, దేవుడు లేడు నేను తయారు చేసుకున్నాను అని చెప్పు. ఒకవేళ తల్లి గర్భం నుండి ఈ లోకంలోనికి ఏ అవయవం లేకుండానైనా సరే నువ్వు వస్తే, నీ కళ్ళు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం ఒకటైనా నీకు తిరిగి కళ్ళు ఇవ్వలేదే. మరి మానవుడా, ఎందుకు ఆ సృష్టికర్త నువ్వు గుర్తించడం లేదు అంట.
నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దిఖూన్ అఫరఅయ్తుం మా తుమ్నూన్. ఆ రేతస్సు గురించి మీరు ఆలోచించారా? చర్మం మీద పడితే అసహ్యం, కడుక్కున్న దాకా మళ్ళీ నిద్ర పట్టదే. ఆ వీర్య బిందుని ఎవడు తయారు చేశాడు? అంతుం తక్లుకూనహు, నువ్వా? కాదే. మరి ఎలా కాదనగలుగుతున్నావు? నహను కద్దర్నా బైనకుముల్ మౌత వమా నహను బిమస్బూకీన్. దాని తర్వాత నేనే నీ చావును కూడా నిర్దేశించాను. 9 మాసాలు నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసిన తర్వాత నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ శరీర అవయవాలు, నడినెత్తి నుంచరికాలు, వీటికి నకసిక పర్యాంతం తయారు చేసి ఈ లోకంలోనికి పంపిన తర్వాత నహను కద్దరనా బైనకుముల్ మౌత, మీ చావును కూడా నేనే నిర్ధారించాను. అంటే ఈ లోకంలోనికి నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లోకం నుండి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో కూడా ఆయన చేతిలోనే ఉంది. అంటే చావు అనేటువంటిది కూడా నీ చేతిలో లేదు. బ్రతకాలనేటువంటి తపన ఉన్నా, కోట్ల రూపాయలున్నా, ఈరోజు మనం చూస్తున్న ఎందరో మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో మట్టి అయిపోయారు. లైట్ని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ లేడు, విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరు లేరు, రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని లేడు, ఐజాక్ న్యూటన్ లేడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేడు, కోపర్నికస్ లేడు, రూదర్ఫోర్డ్ లేడు. సోదరులారా, ఎవరు ఈ లోకంలో శాశ్వతం? ఎవరు ఈ లోకంలో ఎప్పుడు కలకాలం ఉండేవాడు? కొన్నాళ్ళకు వచ్చాము, ఇంకొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతాము. కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? కులాలుగా, మతాలుగా విడిపోయి, మానవత్వం మర్చిపోయి, అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే దిగజారిపోయి అతి క్రూరంగా బ్రతుకుతున్నామే. మన జీవితానికి పరమార్థం ఏంటి? పోనీ పోతూ పోతూ ఏం తీసుకుని వెళతావు? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఏమన్నాడో తెలుసా? చనిపోయే ముందు, అయ్యా నేను చనిపోయిన తర్వాత నా చేతులను సమాధుల నుంచి బయటకు పెట్టండి. ఆశ్చర్యంతో అడిగారు, ఎందుకు కోరుకుంటున్నారని అంటే, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ ఏం తీసుకెళ్ళలేదు, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు అని వీళ్ళు గ్రహించాలి అన్నాడు. సోదరులరా, ఎవరు కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా. పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారు సోదరులారా. కింజవరపు ఎర్రం నాయుడు, ఎస్కే లాల్, జాన్ బాషా, ఆళ్లగడ్డ ఆడబిడ్డ శోభా నాగిరెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కండు, సెంట్రల్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే గోపీనాథ్ ముండే, అంతకుముందు బాలయోగి, మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. సోదరులరా, ఎందరో చనిపోతాము అన్న సంగతి ఎవరికైనా తెలిస్తే వెళతాడా? అంటే నువ్వు ఎప్పుడు పోతావో తెలీదు. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతకడం విన్నా అన్నారు. జ్ఞానంతో ఆలోచించు సోదరుడా. ఇది మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. మానవ జీవిత పరమార్థం. ఎంతున్నా ఓ రోజు నుండి తీసుకుని వెళ్తారు. జేబులో ఉన్న రూపాయితో సహా తీసి వాళ్ళు లెక్కలేసుకుంటూ ఉంటారు. పోయినోడు ఎటు పోయాడు రా బాబు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో చెప్పి చేస్తే బాగుండు, అర్థం కావట్లేదని నోట్లు దోలాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆస్తులు పంచుకోలేక తర్వాత నీ పేరు మీద ఉన్నవన్నీ నామినీ ఎవరి మీద వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మరి ప్రయోజనం ఏంటి? కోట్లు కూడా పెట్టి, 10,000కు 10 ఉంగరాలు పెట్టి, ఏసీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బయటకు వచ్చాడు, కారులో కూర్చున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, ఆగి ఉన్నటువంటి సిమెంట్ లారీని కొట్టేశాడు, వేళ్ళకున్నటువంటి ఉంగరాలన్నీ తీసేసుకున్నారు. ఉంటాయా? మా ఊళ్ళో పెద్ద డాక్టర్ గారు భార్య చనిపోయింది, చనిపోయిన తర్వాత అన్నీ ఉండకూడదని చెప్పేసి మొత్తం తీశారు. ముక్కు పుడక ఆ థ్రెడ్స్ స్ట్రక్ అయిపోయి రాలా, లాగారు, ముక్కు తెగిపోయింది, పుడకొచ్చింది. మరి నీతో పాటు వచ్చేది ఏంటి? ఏదైనా వచ్చిద్దా? మంచి చెడు కర్మల పత్రాలు. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. ఎందుకు పుట్టించాడు ఆ దైవం? నహను కద్దర్నా బైనకుముల్ మౌత వమా నహను బిమస్మూకీన్. మీ మధ్య చావును పెట్టాము, ఆ చావు రోజు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు, అశక్తుణ్ణి కాదు అన్నాడు. వమా నహను బిమస్మూకీన్. నీ మరణం వచ్చిన తర్వాత నువ్వు కోట్లు ఇచ్చి అమెరికా హాస్పిటల్స్లో చేరినా, కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న కోట్లు డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి కుమ్మరిస్తాను, మా నాన్న బ్రతకాలి అంటే బ్రతకడు. ఎందుకు? బైనకుముల్ మౌత, మరణం నిర్ణయించబడింది.
ఆలోచించండి సోదరులారా. అలా నుబద్దిల అంశాలకుం, ఒకవేళ మీరు గనక ఆ సృష్టికర్తను గుర్తించకపోతే, దైవం అంటున్నాడు మానవ జాతి ఒకవేళ గుర్తించకపోతే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో మరొకరిని తీసుకొని వస్తాను. వనున్షియకుం ఫీమా లా తఅలమూన్, మీరు ఎరుగని స్థితిలో ఒకరోజు మిమ్మల్ని మీ నుంచి లేపుతాను. ఊహాలోకంలో ఉంటాడు మనిషి, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి, ఎప్పుడు లేపబడతాడో తెలియదు. వలకద్ అలింతుము నష్యతల్ ఊలా ఫౌలా తజక్కరున్, ఓ మానవుడా నీ పుట్టుకను గురించి ఇప్పుడు నేను నీకు చెప్పాను అన్నాడు. వలకద్ అలింతుము నష్యతల్ ఊలా, మొదటిసారి నీ పుట్టుకను గురించి ఎలాగో నీకు తెలుసు. ఎందుకు మీసాలు వెలేస్తున్నావు? ఎందుకు కాళ్ళ దగ్గరిస్తున్నావు? ఎందుకు రొమ్ము చించుకుంటున్నావు? కులబలం, సంఘబలం, ధనబలం, రాజకీయ బలం చూసుకుని విర్రవీగుతున్నావేమో. ఓసారి ఆలోచించు, నీ పుట్టుక బలహీనమైనటువంటి వీర్యపు బిందువు. ఒక వీర్య బిందుతో నిన్ను పుట్టించాను. ఫలౌలా తజక్కరున్, మరి ఎందుకు మార్గం తప్పిపోతున్నావయ్యా? ఎందుకు అజ్ఞాన తిమిరాలలో కొట్టుమిట్టాడుతున్నావు? ఆదేశిస్తున్నాడు. అఫరైతుం మా తహ్రుసూన్, పోనీ మీరు నాటేటువంటి విత్తనాల గురించి ఏనాడైనా ఆలోచించారా? రైతు పొలంలో వెళ్ళి విత్తనాలు నాటుతున్నాడు. ఒకవేళ ఆయన కోరితే అంతముల్ నజ్రవుహు, ఆ నాటినటువంటి విత్తనాలను మీరు మొలకెత్తింపజేస్తున్నారా? అమ్ నహనుల్ జారిఊన్, లేదు వాటిని మొలకెత్తింపజేసేటువంటి వారము మేమా. ఒక టిక్కీ విత్తనాలు జరిగితే 40 బస్తాలు ఒట్లు పడుతున్నాయి. 4 ప్యాకెట్ల పత్తి విత్తనాలు నడితే 15-20 క్వింటాల పత్తి పండుతుంది. లౌ నషాఉ లజఅల్నాహు హుతామా, ఒకవేళ మేము కోరుకుంటే మీ పంటను పొట్టుగా చేసేయగలము. ఫజల్తుం తఫక్కహూన్, అయ్యో మా పెట్టుబడి మొత్తం పోయిందే అని నీవు ఆశ్చర్యపోవటం తప్ప నువ్వేమైనా చేయగలవా? సోదరులారా ఆలోచించండి. ఏనా లముగరమూన్, మేము నష్టపోయాము అని ఏడవటం తప్ప. బల్ నహ్ను మహ్రూమూన్, అయ్యో మేము దేనికి నోసుకోకుండా పోయామే, మా పంటంతా పొట్టుగా అయిపోయిందని ఏడవటం తప్ప మానవుడా నువ్వు చేయగలవా? భూమిలో పడినటువంటి ఆ విత్తనాలకు ఎవడు చెప్పాడు అవి బయటకు రావాలని? దాని నుంచి ఓ మొక్క సిగురించాలని, ఆకులు రావాలని, పూలు కాయలు దాని విత్తనాలు. ఎవడు వీటన్నింటిని తయారు చేస్తున్నాడు? మానవుడు ఆలోచించు. అఫరాయితుముల్ మా అల్లజీ, పోనీ మీరు త్రాగేటువంటి నీటి గురించి ఏనాడైనా సరే ఆలోచించారా? వాటిని ఆకాశాల నుండి కురిపించేటువంటి వాడెవరు? లౌ నషాఉ జఅల్నాహు ఉజాజా, ఒకవేళ మేము ఆ నీటిని చేదు నీరుగా చేస్తే తిరిగి మరలా వాటికి మంచినీటిగా చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉప్పు నీటిని మంచినీటిగా కురిపించినటువంటి వాడు ఆ ఉప్పు నీటిని చేదు నీటిగా మారిస్తే ఈ లోకంలో ఎవడైనా మార్చేవాడున్నాడా? ఫలౌలా తష్కురూన్, కానీ మానవుడా ఎందుకు నీవు కృతజ్ఞతలు తెలపడం లేదు? అఫరైతుమున్ నారల్లతీ తూరూన్, మీరు రాజేసేటువంటి అగ్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవడు అగ్నిని తయారు చేస్తున్నాడు? అగ్గిపెట్టి తయారు చేస్తున్నావు అనుకుంటున్నావేమో. ఆక్సిజన్ తయారు చేసిన వాడు ఆ సృష్టికర్త అల్లా. సోదరులరా జ్ఞానంతో ఆలోచించండి. ఇవన్నీ ప్రకృతి పరమ సత్యాలు. ఈ పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, వీటన్నింటినీ సృష్టించిన ఆ సృష్టికర్త నిన్ను తయారు చేశాడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షయ్యా వజఅల లకుముస్ సమఅ వల్ అబ్సార వల్ అఫీదా. మానవుడా, నేను నీ తల్లి గర్భంలో నుండి బయటకు తీశాను, అప్పుడు నీకేం తెలియదు. నీ కులమేందో తెలియదు, నీ మతమేంటో తెలియదు, జన్మనిచ్చే తల్లి ఎవరో తెలియదు, నీ కన్న తండ్రి ఎవరో తెలియదు, నీ ముందు పుట్టిన అన్న ఎవరో తెలియదు, వాక్కెవరో తెలియదు. లా తఅలమూన షయ్యా, నీకు తెలియనప్పుడు నేనే నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాను. కలీలం మా తష్కురూన్, కానీ మానవుడు కృతజ్ఞతలు తెలపడం బహు తక్కువ. ఆలోచిస్తున్నాడా?
అల్లాహుల్లదీ ఖలఖకుం మిన్ దుఫిన్ సుమ్మ జఅల మిన్ బాది జుఫిన్ కువ్వతన్ సుమ్మ జఅల మిన్ బాది కువ్వతిన్ జుఫన్ వ షైబా. సూరా రూమ్ సూరా నంబర్ 30 వాక్యం నంబర్ 54. ఆయనే అల్లా. అల్లా అంటే సాయిబుల్ దేవుడో మసీదులో ఉండేవాడో కాదు, అరబ్ దేశస్తుల దేవుడో కాదు. అల్లాహుల్లదీ ఖలఖకుం మిన్ దుఫిన్, నిన్ను బలహీన స్థితిలో పుట్టించినవాడు. సుమ్మ జఅల మిన్ బాది జుఫిన్, ఆ బలహీనత తర్వాత బలాన్నిచ్చినవాడు. దాని తర్వాత తిరిగి మళ్ళా నీకు బలహీనతను ఇచ్చినవాడు. లికైల యఅలమ మిన్ బాది ఇల్మిన్ షై'a, అంటే బలహీనుడుగా పుట్టావు, కనీసం 1-2 వస్తుంది అని చెప్పలేవు, కడుపు నొప్పి వస్తే చెప్పలేవు, తలనొప్పి వస్తే చెప్పలేవు. మమతానురాగాలు కలిగినటువంటి ఆ మాతృమూర్తి తెలుసుకుని నీకు వైద్యం చేపిస్తే తప్ప. అలా పెంచినటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజం ఎలా చూస్తుంది? అడ్డం అని చెప్పేసి అనాథాశ్రమాల్లో చేర్పిస్తుంది. సోదరులారా, ఆ కన్న తల్లిదండ్రులకి బయటకు గెంటేసేవాళ్ళని మనం చూస్తున్నాం. జన్మనిచ్చిన తల్లి అతి భయంకరమైనటువంటి నొప్పులకు ఓర్చి సర్వం నీవే అనుకుని నువ్వు చూస్తేనే ఆ నొప్పులన్నింటినీ మర్చిపోయి నీకోసం బ్రతికిందే. ఈరోజు పొడుచు బెళ్ళా మోజులు ఆ కన్న తల్లిని వేధించేటువంటి ఎంతమంది సమాజంలో యువకులు ఉన్నారు సోదరులారా, ఆలోచించండి. ఎక్కడైనా ఎప్పుడైనా వెళితే ఎవరైనా తెస్తే నా కొడుకు తినాలి, నా కూతురు తినాలి అని కొంగును ముడేసుకుని తీసుకొచ్చి నీకు తినిపించిందే, ఆ తల్లిని కొడతావా? సోదరులారా, తల్లిదండ్రులు ఎక్కువయ్యారా? పాత రోజుల్లో ఎంతమంది పిల్లలంటే మాకు డజను 1/2 డజన్ లెక్కలు చెప్పుకున్నాడు. ఇప్పుడు 1 hour నన్ను అయిపోయింది, ఉంటే ఉండాలి పోతే పోయింది, అవసరమే లేదంటున్నారు. అంతమంది పిల్లలు ఉండ తల్లిదండ్రులకు ఎక్కువగా నా పిల్లలు గుమ్మడికాయలా పెరగాలి, నా పిల్లలు ఒకడు మంత్రి కావాలి, ఇంకొకడు ఎమ్మెల్యే కావాలి, ఇంకొకడు అది కావాలి ఇది కావాలి, కలకాలం నిండు 100 ఏళ్ళు బ్రతకాలి అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఈరోజు అంతమంది సంతానాన్ని కూడా రే ఫస్ట్ 4 నెలలు నువ్వు ఉంచుకో, తర్వాత 3 నెలలు, తర్వాత చిన్నోడు మరో 4 నెలలు పంచుకుంటున్నారు. సోదరులారా, కథలు చెప్పడం వల్ల వాస్తవాలు. బ్రతుకున్నప్పుడు భోజనం పెట్టాడు, అయ్యా నా మొఖాన ముద్దయిరా అని బ్రతిమలాడుతున్నా పట్టించుకునేటువంటి స్థితి. ఫోన్ చేస్తాడు, అరే ఏం కావాలి నీకు, బర్త్డే కదా, ఏ చాక్లెట్స్ కావాలి, ఏ కేక్ కావాలి, ఎలా చేయించాలి అని ఫోన్ చేసి నీ ఇంటికి వచ్చేటప్పుడు కొడుక్కి ఫోన్ చేసి మరీ వస్తున్నావే. అయ్యా చిన్నప్పుడు మీ నాన్న కూడా మీకు అలానే ఫోన్ చేశాడు, బహుశా ఆ రోజు ఫోన్లు ఉండకపోవచ్చు, కానీ ప్రేమతో నీకు కావాల్సింది తెచ్చాడే. ఆ కన్న తండ్రి పరిస్థితి ఈరోజు సమాజంలో ఎలా ఉంది? బ్రతికున్నప్పుడు వారిని పట్టించుకోవడం వల్ల బిజీ, వ్యాపారంలో బిజీ, ఉద్యోగంలో బిజీ, ఎక్కడో పరాయి దేశంలో పరాయి వాళ్ళలాగా నాన్న బాగున్నావా, బాగున్నాను బాగుంటుంటే తర్వాత మాట్లాడతాను. మరి నిజంగా ఈరోజు ఇంత డెవలప్ అయిపోతే దగ్గర అవ్వాలి, కానీ అనుబంధాలు దూరం అయిపోతున్నాయి. ఇంట్లో 4 ఉంటే 4 దగ్గర 4 చాట్లు ఉంటాయి, వాటిని చూసుకోవడం ఉన్నారు, ప్రేమగా పలకరించుకోవడం కూడా లేకుండా పోయింది ఈరోజు. సోదరులారా, ఆలోచించండి, ఎలా మానవ జీవన విధానం ఎటువైపు వెళుతుంది ఆలోచన చేస్తున్నామా? తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు ఈరోజు పెట్టకుండా చచ్చిన తర్వాత దినాలు చేస్తున్నారు. అయ్యా చిన్నప్పుడు తినకపోతే ఆ ముద్ద తినయ్యా, ఈ ముద్ద తినయ్యా, ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద, ఇది అన్నం ముద్ద అని తినిపించి గోరు ముద్దలు తినిపించి నీ కడుపు నింపిందే. అయ్యా ఈరోజు నా మొఖాన ముద్దయిరా అంటున్నాను, పట్టించుకోవడం లేదే. ఎంత ఘోరమైన పాపం. నీ తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అన్నారు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నాడు అన్నారు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడితే అల్లా కూడా నిన్ను ఇష్టపడతాడు అని చెబుతుంది దైవ ధర్మం. సోదరులారా, మరి ఆ తల్లిదండ్రులకి ఎలా ఈరోజు సమాజం చూస్తుంది? అది చచ్చిన తర్వాత ఎందుకు దినం చేస్తున్నాడంటే, అరే వాళ్ళ నాన్న అంత సంపాదించిన వాడు దినం చేయలేదు అంటారు అని చెప్పేసి సమాజానికి భయపడి చేస్తున్నాడు. వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు. అది తల్లిదండ్రులు చచ్చిపోతే నీకు కీడా, మంచాలు ఉతుక్కుంటావా, ఇంటికి సున్నాలు కొట్టిస్తావా? ఎంత మలినమైనా ఎంత చేసినా నువ్వు చేసిన మలమూత్ర విసర్జనలో ఆ తడి బట్టల్లో తాను వణుకుని నిన్ను పొడి బట్టల్లో ఉంచిందే. ఆ తల్లిదండ్రులు చచ్చిపోతే కీడు భయమా? సోదరులారా, ఆలోచించండి. మానవత్వంతో బ్రతకండి. దైవధర్మం కోరుకునేది అది. మనిషిని మంచివాడిగా చేయడానికి దేవుడు విధానాన్ని చెప్పాడు తప్ప మూర్ఖత్వము, విశృంఖల తత్వము, విపరీత తత్వము, అతిపోకడలు లేవు. మానవుడు ఆలోచించు.
నేను మానవుడిని ఎందుకు పుట్టించాను అన్నాడు. మానవుడి పుట్టుకేమిటి? అయాక్షబుల్ ఇన్సాను అయ్యుతరక సుధా. మానవుడా, నీకు ఏ లెక్క లేదనుకుంటున్నావా? నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టారనుకుంటున్నావా? లేదు లేదు. ఓ మానవుడా, నీ జీవితానికి ఉద్దేశం ఉంది. అందుకనే ఒక క్రమానుసారమైనటువంటి సృష్టిని సృష్టించి ఒక క్రమానుసారమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఒక సిస్టమేటిక్గా. నువ్వు కావాలని పెరగడంలా, నీ అంతటి నువ్వు కావాలని ముసలోడు కావడంలా. ఎవడికి ఇష్టం అండి? ముసలోడైనా రంగు కనపడాలని చెప్పేసి తీసి రంగు వేస్తున్నాడు, నల్ల రంగు వేస్తున్నాడు. అది ఆగితే వారం రోజుల తర్వాత మళ్ళీ తెల్లగా కనపడుతుంది. రోతగా లోన డిప్పను పలగొట్టి లోన తారు పోసుకోవాలి, అప్పుడు వస్తాయి నల్లగా. చేయగలుగుతాడా మనిషి? ఒకరోజు వయసును తగ్గించుకోగలుగుతాడా మనిషి? రికార్డులో తగ్గించవచ్చు. శరీరానికి ముసలితనం రాకుండా ఆపగలడా? మానవులారా, గ్రహించండి. నిన్ను ఈ లోకంలోనికి ఆయన పంపింది. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించటానికి. మానవుడా, నీ జన్మకు పరమార్థం నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని మాత్రమే ఆరాధించడానికి. ఏ దేవుడైతే నీకు ప్రాణం పోసాడో, ఇన్నా నహను నుహ్యిల్ మౌతా, నిశ్చయంగా మేమే మీకు జీవితాన్ని ఇస్తున్నాము, మేమే మీకు మరణాన్ని ఇస్తున్నాము. వ ఇలైనల్ మసీర్, ఒక రోజున మీరు నా దగ్గరకే వస్తారు. అంటే మానవ జన్మకు పరమార్థం ఉంది. అది నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి. ఎవరైతే సూర్యుని ఉదయింపజేస్తున్నాడో, చంద్రుని అస్తమింపజేస్తున్నాడో, ఎవరైతే మేఘాల నుండి ధారాళ పతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, యా అయ్యుహన్నాసు ఉబ్దు రబ్బకుం అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, ఆరాధించండి మీ స్వామిని. అల్లదీ ఖలఖకుం, ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో, వల్లదీన మిన్ ఖబ్లికుం, ఎవరైతే మీ తాత ముత్తాతలను కూడా పుట్టించాడో, లఅల్లకుం తత్తఖూన్, దాని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ తాత ముత్తాతలను కూడా ఈ భూమి మీదకు పంపాడో, ఆయన్ని ఆరాధించండి. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వసమా బినాం వఅన్జల మినస్ సమాయి మాన్, ఎవరైతే ఈ భూమిని పాన్పుగా చేశాడో, వసమా బినాం, ఆకాశాన్ని కప్పుగా చేశాడో, మేఘాల నుండి ధారాళ పతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, వఅన్జల మినస్ సమాయి మాన్ ఫాఖరజ బిహి మినస్ సమరాత్, ఆ వర్షపు నీటితో రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి సర్వజీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందిస్తున్నాడో, ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా, ఈయన సాయిబులు వాటికి దేవుడు కాదయ్యా. ఈయన ఒక మతానికి చెందినవాడు కాదు. సకల లోకాలను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త పైవాడు. ఎప్పుడైనా ఖురాన్ చదివామండి? వాస్తవంగా మానవ జీవిత విధానాన్ని తెలియచేయటానికి పంపబడిన ఈ జీవన విధానపు గ్రంథాన్ని మనం చదవకపోవటం చేతే సమాజంలో ఈ అరాచకాలు, ఈ మారణ హోమాలు, రక్తపాతాలు మనం చూస్తున్నాం సోదరులు. ఎక్కడ ముస్లిం అంటే కులమని చెప్పలా. ముస్లిం మీన్స్ విధేయుడు, ఒబీడియంట్. తనను తాను ఆ సృష్టికర్తకు సమర్పించుకున్న వాణ్ణి ఎవడని చూపెట్టి హ్యాండ్సప్ అనగా చేతులేదు అంటే సరెండర్ అయిపోయాడు. ముస్లిం మీన్స్ అరబిక్ డిక్షనరీ ప్రకారం గుర్రం నోటిలో ఉన్న కళ్ళ ముందే దాన్ని ముస్లింగా వినియోగిస్తారు. అంటే రౌతు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైటు, స్ట్రైట్ అంటే స్ట్రైటు, బ్రేక్ అంటే బ్రేక్. అలానే ముస్లిం అంటే నీ కోరికలు అనే కళ్ళాన్ని ఆయన చేతిలో పెట్టి దేవుడు చెప్పింది చేసిన వాడే ముస్లిం.